మార్చోదా ఈ కీర్తన మార్చోదా. యెహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపలేక నీవు ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. నీవు నన్ను స్వస్థపరిచి యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీస్తుంది. నేను బూతిలోనికి దిగకుండా నన్ను బ్రతికించుకుని ఆయన పరిశుద్ధులను ఆయన దూతము నిమిషమాత్రుడును. ఆయన దయ ఆయుష్కాలం దేవునిచ్చును. సాయంకాలంలో ఇటు వచ్చి రాత్రి ఉండినను దేవున సంతోషం కలుగును. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందుతిని. నేను గోతులోనికి దిగినట్టుగా నా ప్రాణంలో ఏమి రాదు. మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యమును గురించి అది వివరించున్నాను. నా ప్రాణము అవను కాను కీర్తించినట్టు నా అందులార్పును నీవు నాట్యముగా మార్చినావు. సంతోష ప్రభు సాయంత్రకు ప్రభు చూస్తాను. పరలోక తండ్రి, ఉన్నత స్థలంలో ఆస్థిరుడా, శివాధిపతి, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయబడుచున్న మీ నామమును బట్టి, నిత్యము పూజించబడుచున్న మీ నామమును బట్టి, ఆశ్చర్యకరుడా మీకు వందనములు, అద్వితీయుడా మీకు వందనములు, నిత్యము పూజారుడా మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ సమయాన్ని మాకు మేకరంగా చేయండి, వేగరంగా చేయండి. చదువుబడిన లేఖన భాగాన్ని మాకు నేర్చుకోవచ్చు. వీటిలో ఉపయోగాలు శ్రేష్టమైన సంగతులతో ఆరాధించడానికి మనందరినీ సిద్ధపరచండి. ఎవరి విలాసుడు నిష్ప్రయోజకుడు ఎన్నిక లేనివాడు సంఘంలో ప్రవేశిస్తూ అపక్షంగా 12 కీర్తన 91 నెరవేర్చినాడు. అయ్యా, మరొకసారి ఈ స్థలాన్ని మీ రక్త ప్రోక్షణకి తీసుకొస్తారు. మరొకసారి పరిశుద్ధాత్మదేవ మీరు రమ్మని ఆహ్వానిస్తుంది. మీ అధికారం, మీ ప్రభుత్వం, మీ శిరస్సులోకి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీ కూడికకు మీరే అధ్యక్షత వహించినారు. ఘనత మహిమ ప్రభావం మీరు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ రాయబడిన మాట, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నాను. చాలాసార్లు పిల్లల మీద తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటారు. ఏదో ఉద్ధరిస్తాడని చదివిస్తే లాస్ట్కి ఏం చేస్తాడంటే ఏం ఉద్ధరి. ఇప్పుడు చూడండి, ఎంత ఆశ పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశ మీద ఏం చేస్తాడంటే నీరు పోస్తాడు. నిజంగా పిల్లల దేవుడు మన మీద కూడా ఎంతో ఆశ పెట్టుకున్నాడంటే ఒకసారి ఏమంటాడు చూడండి. కీర్తన 16 భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు అని చూడండి మాట్లాడుతుంది. 16 చదవండి. 16 నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం కూడా వచ్చాడు. 16:3 నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. నిజంగా దేవుడికి ఎవరు అంటే ఇష్టలు అంటే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు. నిజంగా దేవుడు నిజంగా ఎంత ఇష్టపడినాడు, ఎంతో ఆశ పెట్టుకున్నాడు నీ మీద, నా మీద. నీవు దేవుని కనపరిచేవాడుగా, స్తుతించేవాడుగా, ఆరాధించేవాడుగా ఉండాలని. నిజంగా మనము ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఉత్తరిస్తున్నాడు. నిజంగా చీకట్లో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, ఏ మంచితనం లేనప్పుడు దేవుడు నిన్ను నన్ను ఉత్తరిస్తున్నాడు. నిజంగా
ఆయన చేసిన మేలను బట్టి, దేవా నేను పాపములో ఉన్నప్పుడు అందరూ నన్ను హేళన చేస్తున్నారు, నేను పాపములో ఉన్నప్పుడు నేను దూరం అయిపోయాను, నీవే నన్ను ఉద్ధరించినావు అంటే నీవే నన్ను పైకి లేపినావు. నిజంగా ఒకవేళ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఇక్కడ కూర్చునే వారం కాదు. నిజంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక, ఉద్ధరించినాడు కనుక దేవుని మనము ఆరాధించి పూజించాలి. చూడండి ఒక మాట, కీర్తన 40వ అధ్యాయము 2వ వచనం. కీర్తన 40వ అధ్యాయము 2వ వచనం చదవండి. నాశనకరమైన కుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను, ఎక్కడ పడిపోయినా మనము ఎక్కడున్నాము అంటే నాశనకరమైన గుంట. నిజంగా పాపపు స్నేహితులతో తిరుగుతూ ఉండి ఆ నాశనకరమైన గుంటలో ఉన్నాను. నాశనకరమైన గుంట కిందికి వచ్చినట్టయితే జిగట గల దొంగ ఊబి. ఎట్లాంటి దొంగ ఊబి అంటే, ఊబి అంటే ఏంటి అంటే మనం ఎంత ప్రయత్నం చేస్తుంటే అంత లోపలికి దిగజారిపోతాం. నిజంగా ప్రియులారా, అట్లాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే ఆయన పైకెత్తి ఉద్ధరించినాడు మనల్ని. కనుక దేవా నన్ను పైకెత్తి నన్ను ఉద్ధరించినావు. నేను ఏ స్థితిలో ఉంచినంటే నాశనకరమైన గుంటలో ఉంచిని, చిగట గల దొంగ ఊపిలో ఉంచిని. చాలాసార్లు నా మాటలు బాగలేదు, నా ప్రవర్తన బాగలేదు, నా వైఖరి బాగలేదు, నా జీవితమే బాగలేదు, నన్ను ఉద్ధరించినావు, నన్ను పైకి లేపినావు. ఇప్పుడు నా జీవితాన్ని మార్చినావు, నా మాటలు మారినాయి, నా ప్రవర్తన మారింది, నా జీవితం మారింది కనుక దేవా నన్ను ఉద్ధరించినావు, నన్ను పైకెత్తినావు. ఒకవేళ మీరు పైకెత్తకపోతే, మీరు నన్ను చీరదీయకపోతే నేను ఎక్కడ ఉండేవానంటే ఆ నాశనకరమైన గుంటలో ఉండి నిత్య నరకానికి, ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోయే నా జీవితాన్ని మీరు మీ చేయబట్టుకొని లేపి ఏం చేస్తున్నాడు? కిందికి వచ్చినట్టు నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచను. నా పాదాలు ఎక్కడ నిలిపినావంటే బండ మీద నిలబెట్టినావు. క్రీస్తు అనే బండ మీద నేను నన్ను నిలబెట్టినాడు. ఎక్కడ నిలబెట్టినాడు అంటే అపోస్తల బోధలో నిలబెట్టినాడు, సహవాసంలో నిలబెట్టినాడు, రొట్టె విడిచితో నిలబెట్టినాడు, ప్రార్థన చేసే గుంపులో తీసుకొని వచ్చి నిన్ను నన్ను నిలబెట్టి స్థిరపరిచినాడు. నువ్వు కదలొద్దు, ఇంకా నిజంగా లేవనెత్తినాడు కనుక మర్చిపోవద్దు ఆయనను. కనుక నీవు నేను మనం ఎందుకు ఆరాధించాలంటే నిన్ను ఆయన ఉద్ధరించినాడు. ఉద్ధరించినాడు అంటే పైకి లేపడం, పైకి లేపడం. చూడండి, ఎవరైనా పిల్లలు కింద పడిపోతారు అనుకోండి, కింద పడిపోయినప్పుడు ఒకసారి ఏమైందంటే ఒక ఆయన పోతూ ఏమైంది అంటే యాక్సిడెంట్ అయింది, పడి కొట్టుకుంటున్నాడంట. కొట్టుకుంటూ ఉంటే ఎట్లంటే ఇక్కడ సంగారెడ్డిలో జరిగింది, ఇది రీసెంట్ గా జరిగింది. ఎట్లా అంటే ఒక దగ్గర ఏదో గొడవ అవుతుంది, అంత ట్రాఫిక్ ఒక సైడ్ మళ్ళించినారు. సరే ఏం వెహికల్ రావట్లేదని చిన్న బండ్లు వేసుకొని ఒక గల్లీ నుండి మెయిన్ రోడ్ ఇట్లా టర్న్ అవుతున్నా లారీ వచ్చి కొట్టేసి, కొట్టగానే ఎక్కడ ఉన్నాడు అంటే లారీ టైర్ల కిందికి పోయిండు మనిషి. కరెక్ట్ ఇంకా లారీ టైర్ ఎక్కాల, ఆడికి ఈ కాలు సగం దిగింది, మొత్తం సగం దిగింది. వచ్చి చూస్తూ ఉంటే ఒక ఆయన, ఈ అంకుల్ మా ఆఫీస్ లో పనిచేసే మేడం వాళ్ళ డాడీ అని ఆయన ఆమె ఫోన్ చేయగానే ఆమె పరిగెత్తుకుని వచ్చింది. వచ్చి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ కేసు అయితే అది ఇది అని చెప్పేసరికి, సార్ ముందు మనిషిని చూడండి, కేసు సంగతి దేవుడే కానీ అట్లని మళ్ళా నుంచి హైదరాబాద్ తెచ్చి మళ్ళా హైదరాబాద్ లో కేర్ అక్కడ గచ్చిబౌలి కేర్ లో పెట్టి దాదాపు ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ అయింది, కాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ అయింది, ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. చివరికి ఒక నెల రోజుల తర్వాత చనిపోయింది. నేను చెప్తున్నానంటే దేవుడు మనల్ని లేవనిచ్చి ఇంతవరకు సజీవ లెక్కలో వచ్చినాడు. అందుకే కింది మాటలు అంటే చూడండి, ఇక్కడ 30వ కీర్తన కింది మాటల్లో ఒక మాట ఉందంట. ప్రతిసారి మన 9వ వచనంలో మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యమునది వివరించిన, మన్ను నిన్ను స్తుతించిన. నిజంగా మనం ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడ కలిసిపోతామంటే మట్టిలో మట్టి అయిపోతాం. ఇంకా అందుకే అంటాడు మన్ను నిన్ను స్తుతించిన. ఇప్పుడు మనం స్తుతించగలుగుతున్నామంటే దేవుడు మనల్ని లేవనెత్తినాడు,
సజీవ లెక్కలో ఉంచున్నాడు కనుక దేవా నీవు నన్ను చీకటగల దొంగ ఊపిలో నుండి నన్ను లేవనెత్తి నా పాదములు బండ పైన స్థిరపరిచినావు గనక నేను నిన్ను ఆరాధించి పూజించి గణపరిచి హెచ్చించదనని ఆ దేవుని మనం ఆరాధించి పూజించి గణపరిచి హెచ్చించాలి. చూడండి రెండవ వచనం రెండో లైన్, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును, తనకు స్తోత్ర రూపము కొత్త గీతమును మన దేవుడు నా నోటి నుంచెను. అనేకుడు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. నిజంగా నా నోట ఏమొచ్చినాడంటే కొత్త గీతం. ఈ రోజు ఉదయకాల సమయంలో మనం ఏం పాడాలి దేవుని సన్నిధికి వచ్చి అంటే కొత్త గీతం. దేవా ఈ రోజు నేను బ్రతికి ఉన్నాను అంటే నీవే కనుక నేను నిన్ను ఆరాధిస్తున్నాను. నా జీవితం ఒకప్పుడు బాగలేదు, చీకటి గల దొంగ ఊపిలో ఉండింది, నాశనకరమైన గుంటలోనే ఉంటిని. నన్ను లేవనెత్తి బండ మీద స్థిరపరిచి నా అడుగులు స్థిరపరిచి అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటానికి మందిరంలో అనే సహవాసంలో నన్ను నిలువబెట్టినావు గనక నేను నిన్ను ఆరాధించు. ఒకవేళ నువ్వు మర్చిపోయింటే, నేను మంచినైపోయింటే నేను నిన్ను ఆరాధించలేను కదా. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నన్ను జ్ఞాపకం చేసుకున్న మట్టుకే కాదు, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని నీ మందిరానికి నడిపించినావు దేవా అని దేవుని ఆరాధించి పూజించావు. చూడండి రెండవ వచనం, కీర్తన 32వ వచనం, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నిజంగా దేవుడు మనల్ని రెండవ మాట ఏంటంటే ఆయన మనల్ని స్వస్థపరిచినాడు. నిజంగా మన జీవితం ఎట్లుండింది అంటే చూడండి కీర్తన 38:3 వచనం, కీర్తన 38:3 జోగమా 38:3, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషమును నా తలంపుల మీదుగా పొర్లుచున్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయమును దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఎట్లుంది మన జీవితం అంటే స్వస్థత లేదు, స్వస్థత లేదు. ఏం స్వస్థత అంటే 38:1 వచ్చింది, యెహోవా ఉగ్రత చేత నన్ను గద్దింపకు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించకము. 3వ వచనంలో నీ కోపాగ్ని వల్ల ఆరోగ్యము నా శరీరములో విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా ఎముకల్లో ఏం లేదంటే స్వస్థత లేదు. ఎందుకు స్వస్థత లేదంటే పాపాన్ని బట్టి. నిజంగా పాపాన్ని బట్టి మనకు స్వస్థత లేదు. నిజంగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఏం చేస్తున్నాడంటే ఈ పాపము నుండి, ఈ దోషము నుండి, ఈ అపవిత్రత నుండి నిన్ను నన్ను విడిపించినాడు. చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు, ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వారి గుండె బలహీనమాయను, అరకాలు మొదలుకొని తన వరకు స్వస్థత కొంచెమైనను లేదు. నిజంగా ప్రియులారా, ఈ రోజు మనం దేవుని ఎందుకు ఆరాధించాలి అంటే నీలో స్వస్థత కొంచెమైనా లేదు. పాపాన్ని బట్టి, అపవిత్రతను బట్టి, చీకటి క్రియలను బట్టి ఏముంది అంటే నీలో స్వస్థత కొంచెమైనా లేదు. అరికాలు నుండి నడినెత్తి వరకు, నడినెత్తి నుండి అరికాలు వరకు ఎట్లుందంట గాయాలు, అది పిండబడలేదు, తైలతో మెత్త చేయబడలేదు. నిజంగా మనిషి జీవితం చూస్తే ఏ కోణాన చూసినా పాపము తాండవిస్తూ ఉంది. ప్రియులారా నేను చెప్పే మాట ఏంటంటే ఇట్లాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ఏం చేసినాడంటే నిన్ను స్వస్థపరిచినాడు, నిన్ను బాగు చేసినాడు. ఇప్పుడు కృతజ్ఞుడమై ఆయన సన్నిధికి వచ్చి, దేవా నువ్వు నన్ను స్వస్థపరిచినావు, నన్ను బాగు చేసినావు, నా జీవితంలో గొప్ప కార్యము చేసినావు కనుక నేను నిన్ను ఆరాధించి పూజించి గణపరిచింది. చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి
నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. చూడండి, మన దగ్గరేమో అస్వస్థత ఉంది, ఇప్పుడేమో గాయపరచబడాల్సింది ఎవరు అంటే ఆయన, కొట్టబడాల్సింది ఎవరంటే ఆయన, సిలువ వేయబడాల్సింది ఎవరంటే ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు గారు నీ కొరకు ఉమ్మి వేసుకున్నాడు, నీ కొరకు చేతుల్లో గాయాలు, నీ కొరకు నా కొరకు కాళ్ళలో మేకులు దిబ్బట్టున్నారు, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగు చేయడానికి, నీలో ఉన్న పాపదోషాన్ని తీసివేయడానికి, నీలో ఉన్న అతిక్రమాన్ని తీసివేయడానికి, నీలో ఉన్న అపవిత్రతనంతా స్వస్థపరచడానికి ఆయన కొట్టబడినాడు, దున్నబడినాడు, దూషించబడినాడు. దేవా, నీవు నా కొరకై కొట్టబడి, దున్నబడి, దూషించబడి మీరిచ్చిన స్వస్థతను బట్టి దేవా, కాల సమయంలో నేను నిన్ను ఆరాధించి పూజించి హెచ్చిస్తానని నిజంగా దేవుణ్ణి చూడండి మనము ఆరాధించాలి. చూడండి, ఇదే 53వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకరు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి అతనికి సంతానం చూచెను. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. చూడండి, అతనికి వ్యాధి కలిగెను. నీ వ్యాధి, నా వ్యాధి, అన్ని వ్యాధులు ఆయన మీద పడ్డది. ఏంటి వ్యాధి అంటే పాపము, దోషము, అతిక్రమము అన్నదంతా ఆయన మీద పడ్డది. ఆ వ్యాధిని ఆయన అనుభవించి నీకు నాకు ఏమిచ్చినాడంటే స్వస్థత. స్వస్థత కలిగి మర్చిపోదామా ఆయనను, స్వస్థత కలిగి విడిచి వెళ్ళిపోదామా ఆయనను. స్వస్థత నీకు ఇచ్చినాడు కనుక కృతజ్ఞుడమై ఆయన ఆరాధించాలి. దేవుడు నిన్ను ప్రేమించి తను గాయపరచబడ్డాడు, నిన్ను ప్రేమించి కొట్టబడ్డాడు, నిన్ను ప్రేమించి దున్నబడ్డాడు. మన దోషముల యొక్క శిక్ష ఆయన మీద పడ్డది. మన మీద పడాలా? ఎవరి మీద పడ్డదంటే ఆయన మీద పడ్డది. కుమారుని ఇవ్వడానికి వెనుదీయలేదు నీ కొరకు, నా కొరకు. ఆయన ప్రియ కుమారుని, ఏకైక కుమారుని. ఎక్కడున్నాడంట కుమారుడు అంటే చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం చూడండి. యోహాను సువార్త చూడండి, 16 వచ్చిన ఒకసారి చూడండి. 16 3వ అధ్యాయం 16 వచ్చిన 3వ అధ్యాయం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను మనకిచ్చేసినాడు. ఆయన ఎక్కడుంటే మనకిచ్చినాడు అంటే మొదటి అధ్యాయము 18వ వచనం చదవండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎక్కడున్నాడంట కుమారుడు? ఎక్కడున్నాడంటే తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు కుమారుడు. ఇప్పుడు తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న ఈ ప్రియ కుమారుడిని ఎవరి కోసం ఇచ్చినాడండి? నీకోసం, నా కోసం. ఈ రొమ్ము దగ్గర ఒక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ అక్కకు మొదటి సంతానంగా అంటే మొదటిసారి కూతురు పుట్టింది, రెండోసారి కూతురు పుట్టింది, 3వ కాన్పులో 3 ఆడపిల్లలు పుట్టింది. 3వ కాన్పులో ఎంతమంది ఆడపిల్లలు? 3 ఆడపిల్లలు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. నేను సేవకుడు వెళ్ళి, అక్క పిల్లలందరూ బాగున్నారా అంటే బాగున్నారు. చిన్న పాప ఎక్కడుంది, పెద్ద పాప ఎక్కడుంది, ఇంకొక పాప ఎక్కడుంది, ఇట్లా అందరు అడిగితే అందరూ 2 పిల్లలు ఈమె దగ్గర ఉన్నారు, 2 పిల్లలు వాళ్ళ
అమ్మ దగ్గర ఉన్నారు, ఇంకొక పాప వాళ్ళ చెల్లి దగ్గర ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ ఆమె దగ్గర ఉండాలని ఆశ తల్లి. ఆమె పాస్టర్ అంకుల్ అన్నాడు, అమ్మ మా చర్చికి ఒక ఫ్యామిలీ వస్తుంది, వాళ్ళకి పిల్లలు లేదు, నీ కూతుర్లో ఒకరిని ఇస్తావా అన్నాడు. అంటే ఆ పాపని ఏడ తీసుకుపోతారని తీసుకొని కట్టిట్లో పట్టుకుంటున్నారు. నిజంగా నా కళ్ళలో నీళ్లు తిరిగినాయి. అంటే ఒక తల్లికి 5 మంది కూతుర్లున్నా నాకు ఉండాలా, ఎవ్వరిని వదులుకోవాలి. ప్రియ కుమారుడు, ఏకైక కుమారుడు, ఇష్టమైన కుమారుడు, రొమ్మున ఆరుకొని ఉన్న ఈ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఇవ్వడానికి వెనుదీయలేదు. ప్రియులారా, ఎంత ప్రేమించినాడు, తన ప్రియ కుమారుని ఇవ్వడానికి వెనుదీయలేదు ఆయన. ఎంత ప్రేమించినాడు. ఇంకా నువ్వు కౌంట్ చేసుకుంటే నువ్వు ఆయన చేసిన మేళ్లలో మరువని మేలు ఏంటంటే తన ప్రియ కుమారుని, ఏకైక కుమారుని, తన రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుని నీకు ఇవ్వడానికి, నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు. నిజంగా మొట్టమొదటిగా ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనల్ని ఉద్ధరించినాడు, పైకి లేవనెత్తినాడు. ఎక్కడున్నప్పుడు లేవనెత్తినాడు అంటే జిగట గల తుంగ ఊబి. ఎక్కడున్నప్పుడు పైకి లేవనెత్తినాడంటే నాశనకరమైన గుంటలో ఉన్నప్పుడు నిన్ను నన్ను పైకి లేవనెత్తి మనకి ఏం మేలు చేస్తున్నాడంటే క్రీస్తు అనే బండ పైన మన అడుగులు స్థిరపరిచి, నిజంగా అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనే సహవాసంలో మనల్ని నిలబెట్టినాడు. నేను ఒక దగ్గర మందిరానికి వెళ్తే వాళ్ళు అన్నారు, మీకు పళ్ళు ఎప్పుడు ఉంటుంది అన్న అంటే నెలకు ఒకసారి ఉంటున్నారు. నేను చెప్పిన అన్న వారం బల్ల కలిగి ఉండాలా. ఇంకా అపోస్తల కార్యంలో ఏమున్నదంటే ఇంటింట రొట్టె వెలిసిరి, ప్రతిదినం ఇంటింట రొట్టె వెలిసిరి. అంటే వాళ్ళు ఎంత చెక్ చేసుకున్నారు ప్రతిరోజు. అరే నేను బాగున్నానా, నా మాటలు బాగున్నాయా, నా ప్రవర్తన బాగుందా, నా వైఖరి బాగుందా అంటే రోజు చెక్ చేసుకున్నారు. చూడండి, రోజు చెక్ చేసుకునేవారు, వారానికి ఒకసారి చెక్ చేసుకునేవారు, నెలకు ఒకసారి చెక్ చేసుకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బైక్ ఉంది. ఈ బైక్ ను రోజు చెక్ చేసుకుంటే బాగుంటుందా, సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుందా, నెలకు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుందా? రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బండిని చూస్తే తెలిసిపోతుంది టైర్ పంచర్ అయిందా కాలేదా, బ్రేక్ వేస్తే తెలుస్తుంది బ్రేక్ లూజ్ అయిందా టైట్ ఉందా. నిజంగా రోజు చెక్ చేసుకోవాలి. ప్రియులారా, ఇంత మేలు చేసిన దేవుని నువ్వు ఆరాధించకుండా, పూజించకుండా, గణపరచకుండా ఎట్లుండగలవు? 2 విషయాలు చెప్పుకోవచ్చున్నాడు. చూడండి, ఈ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనల్ని ఉద్ధరించినాడు. కీర్తన 30 చూడండి, కీర్తన 30. ఈ దేవుడు నిన్ను నన్ను ఉద్ధరించినాడు. రెండవదిగా మనల్ని స్వస్థపరిచినాడు. నిజంగా ఎట్లాంటి స్థితిలో ఉన్నామంటే అరికాలు, నడినెత్తి నుండి అరికాలు వరకు స్వస్థత కొంచెమైనా లేదు మనకు. నిజంగా నీ కొరకు, నా కొరకు, నీ రోగాన్ని, నా రోగాన్ని ఆయన మీద వేసుకున్నాడు. అంటే నీ పాపాన్ని, నా పాపాన్ని ఆయన మీద వేసుకుని ఏం చేస్తున్నాడంటే ఈ పాపానికి విడుదల, ఈ పాపానికి విముక్తి ఎక్కడ అంటే సిలువలో. ప్రియులారా, నీ కొరకు, నా కొరకు ప్రాణం ఇస్తున్న వారు ఎవరంటే, సిలువ మరణము పొందిన వారు ఎవరంటే ఆ యేసు క్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించి సిలువ మరణం పొంది ఏం చేస్తున్నాడంటే మనకు స్వస్థత ఇచ్చినాడు. చూడండి, 3వ వచనం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను కోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. నిజంగా 3వది ఏంటంటే పాతాళము నుండి నా ప్రాణమును లేవదీసితివి. పాతాళానికి వెళ్ళిపోదామని ప్రతిసారి మానవుని ప్రయత్నం ఏంటి అంటే, దేవుడి ప్రయత్నం ఏమో నేను పరలోకం చేరాలని, మానవుని ప్రయత్నం ఏమో నిత్యము నరకంలో కావాలని. దేవుని ఆశ ఏంటి? అపవాది ఆశ ఏంటి? దేవుని ఆశ ఏంటంటే నువ్వు నిత్యము ఆయన స్తుతించేవాడుగా ఉండాలని దేవుడి ఆశ. అపవాది ఆశ, శత్రువు ఆశ ఏంటంటే నిత్యము నీవు వాడికి దాసుడమై ఉండాలా. నిజంగా ఒక మొట్టమొదటిగా సృష్టిలో మహామోహలు సృష్టించబడిన తర్వాత
ఆదాము అవ్వ మనం కలిసి ఉంటే పనిచేయడం కుదరట్లేదు, నీవు నీవు ఇటు వెళ్ళు నేను అటు వెళ్తా అన్నప్పుడు మధ్యలోకి ఎవరు వచ్చినాడంటే సాతాను ఎంటర్ అయ్యి ఏం చేసినాడంటే అవ్వతో మాట్లాడినాడు, పాపం చేయడానికి కారణమైనాడు. ఆమె తిని ఎవరికి ఇచ్చింది? ఆదాముకు కూడా ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు. ఇప్పుడు సాతాను యొక్క పని ఏంటి అంటే చూడండి, దేవుడు పరలోకంలో ఉండవలసిన ఎవరు? లూసిఫర్ ఇప్పుడు పాతాళం మట్టుకు తరమబడిన తర్వాత నరకంలో పడిపోగానే నరకం అంటేనే వెలుగు కదా. చెప్పండి, మీరు క్వశ్చన్ ఎందుకు వేసినారంటే మీరు అలర్ట్ ఉన్నారా లేదా వేస్తారు. చీకటి. ఇంకొక మాట ఉంది బైబిల్లో, ఏమైనా ఉందంటే వెలుగే చీకటిగా గల దేశం అంట. ఏంటంటే అది విన్నారా ఎప్పుడు? ఏం దేశం అంటది? వెలుగే చీకటిగా గల దేశానికి వెళ్ళిపోవద్దు. నిజంగా చాలా చూడడానికి ఎట్లా ఉంటుందంటే, అరే నేను వెలుగులో ఉన్నా అని ఎక్కడ భయపడుతుంది? నరకంలో భయపడుతుంది. వెలుగే చీకటిగా గల దేశం అంటారు. చూడండి, ఎబ్రిలకు ఉంది ఆ మాట. చూపిస్తాను చూడండి. ఎబ్రిలకు రాసిన యోబు గ్రంథం, క్షమించు, యోబు 11వ అధ్యాయం 21-22 చూడండి. 21 10వ అధ్యాయం 21-22 కలిసి 20-21-22 అందరు కలిసి చూద్దాం. 20-21-22 నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలి రాజావిని దేశమునకు, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కఠిన చీకటి గాఢాంధకారమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకారమైన దేశమునకు, వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరినట్టు నన్ను విడిచి నా జోలికి రాకుండా. చూడండి, వెలుగే చీకటిగా గల దేశం. ఇంకొక మాట ఉంది ఇక్కడ 20వ వచనంలో ఏముందంటే, పాతాళానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం డిమార్ట్కి పోయినాం అనుకో, డిమార్ట్కి పోతే ఎంట్రీ ఉంటది, ఇంకేముంటది? ఎగ్జిట్. ఇంత చాలా మంచిది. ఇప్పుడు పాతాళానికంట ఓన్లీ ఎంట్రీ ఉంటదంట, ఎగ్జిట్ లేదట. చూడండి, అక్కడ ఉంది పైన మాట ఏమన్నా 20 వచ్చింది. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశం. ఏం దేశం అది? కట్టిగా చీకటి గల దేశం, పాతాళం అంట. తిరిగి బయటికి రావడానికి వీల్లేదంట. ఏమర్థం అంటే అక్కడ ఎగ్జిట్ లేదు, అవుట్. ఒక్కసారి ఎక్కడ పోయి పడితే నరకంలో, పాతాళంలో. నిజంగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, అందుకే 31 కీర్తనలు అంటాడు. ఏమంటాడు చూడండి, 31 కీర్తనలో ఏమంటున్నాడు? యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను కోతిలోనికి దిగిపోకుండా నీవు నన్ను బ్రతికించి. అబ్బా, ఎంత మేలు చేస్తున్నాడు దేవుడు నీకంటే. ఆ నరకంలో పడకుండా, వాడి నోట్లో చిక్కకుండా. చూడండి, వాడికి నోరు కూడా ఉందంట. ఎవరి? పాతాళానికి నోరు ఉందంట. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి, 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అందరం చదువుదామా? కలిసి చదువుదామా? 14వ వచనం. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుతున్నది. వారిని ఘనులను సామాన్యులను ఘోష చేయవారు హర్షించువారు పడిపోయింది. పాతాళానికి ఏముందంటండి? నోరుందంట. ఎట్లా తెలుస్తుందంట? అది అపరిమితంగా తెలుస్తుందంట. దాంట్లో అందరు పడిపోతున్నారంట. ఎవరెవరు పడుతున్నారు? గనులు ఉన్నారంట, సామాన్యులు ఉన్నారంట, ఘోష చేయవారు ఉన్నారంట, హర్షించేవారు. ఇట్లా చెప్పే మాట ఏంటంటే, పాతాళం నుండి నీవు నేను తప్పించబడ్డాను. చూడండి, పాతాళం నుంచి తప్పించబడ్డాను. లాస్ ఏంజల్స్ లో అంతా కాలిపోయింది. లాస్ ఏంజల్స్ అంటే అమెరికాలోనే ఏంటంటే దేవదూతలు సంచరించే స్థలం అంటే అంత లావిష్ పీపుల్, అంత లగ్జరీ పీపుల్, కోటీశ్వరులు నివసించే స్థలం. ఇప్పుడు దేవుడి ఉగ్రత పట్టణం మీద పడ్డది కాబట్టి ఇప్పుడు ఏం కనపడుతుందంటే అక్కడ బూడిద కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఎందుకని
పరిశోధకులు పరిశీలించి బైబిల్ పండితులు ఏమంటారు అంటే, ఒక కాంటెస్ట్ లో మాట్లాడేటప్పుడు ఒక ఆమె మాట్లాడిందంట, ఒక్కొక్కరికి మార్కులు ఇచ్చింది. ఈయనకి ఇన్ని మార్కులు, ఈయనకి ఇన్ని మార్కులు, ఈయనకి ఇన్ని మార్కులు అని. గాడ్ ద యూనివర్సల్ క్రియేటర్ ఈజ్ జీరో అని అన్నారు. 3 రోజుల కింద అన్నారు. 3 రోజుల తర్వాత మొత్తం కలిపి అంటుకున్నదండి. కోటీశ్వరులు నివసించే స్థలం అది ఎట్లా అయిపోయిందంటే డస్ట్ బూడిదైపోయింది. ఒకే ఒక మాట అన్నాడు. ఒక లేడీ ఏమన్నదంటే, గాడ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్సల్ జీరో అన్నదంటే. ఓహో, ఇట్లా అంటావా బిడ్డ? మొత్తం కాల్చి పడేస్తున్నాడు. చరిత్ర చెక్ చేసుకొని చూడండి ఒకసారి. ప్రియులారని చెప్పే మాట ఏంటంటే, ఎవరితో ఆట ఆడు కానీ ఎవరితో ఆడు. ప్లీజ్, మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా, దేవుడితో ఆటలాడు. నా ఆశ ఏంటంటే మనమంతరము ఆయన స్తుతించాల, ఆరాధించాల. నిన్ను నన్ను ఉద్ధరించినాడు, పైకి లేపినాడు కనుక ఆయన ఆరాధించాలా. నిజంగా చీకటి గల దొంగ ఊపిలోనే ఉంటే నిత్య నరకానికి వెళ్ళిపోయే వాళ్ళం. నిన్ను నన్ను ప్రేమించి మనల్ని బండ మీద స్థిరపరిచినాడు. నెంబర్ 1. నెంబర్ 2, నిజంగా దేవుడు నిన్ను నన్ను స్వస్థపరిచినాడు. నిజంగా మనకు నడినెత్తి నుండి అరికాల వరకు స్వస్థతే లేదు. ఆయనే నీ కొరకు సిలువలో బలి అయి నీ దోషమును, నీ పాపమును, నీ అస్వస్థతను ఆయన మీద మోడ్చుకొని కలవరిసిలు ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకేం కలిగింది? ఏం కలిగింది? స్వస్థత. కనుక దేవా, నీ దెబ్బల చేత నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి, నాకు ఇచ్చిన రక్షణను బట్టి, పాపక్షమాపణను బట్టి నీకు వందనములు. 3వదిగా దేవా, పాతాళములో నుండి నన్ను తప్పించుతాను. ఒకవేళ నేను చనిపోతే నిత్య నరకానికి వెళ్ళపోవాల్సిన వాడను. పాతాళము చేతిలో నుండి, పాతాళము నోటి నుండి, పాతాళంలో జారిపోకుండా పడిపోకుండా నువ్వు నన్ను ఉద్ధరించి నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి, విలువైన రక్షణను బట్టి దేవా, నేను ఆరాధించి పూజించి గణపరిచి హెచ్చించదనని ఈ దేవుని నీవు నేను గణపరిచేవారు. చూడండి, కీర్తన 30. 2 నిమిషాలు ముగిస్తాను. కీర్తన 30 చూడండి. కిందికి వచ్చినట్లయితే చూడండి, 11, 12 కలిసి 11, 12. నా ప్రాణము మౌనముగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పులను నాట్యముగా మార్చి ఉన్నాను. నిజంగా దేవుడు నీ అంగలార్పును, నా అంగలార్పును నాట్యముగా మార్చిన్నాడు. చూడండి, యెషయా 61వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 10వ వచనం, 61:10. చూడండి, 10 చదువుదామా? ఇక్కడ చదువునండి. శృంగారము బాగా ధరించుకున్న పెళ్లి కుమారుడు రీతిగాను, ఆభరణంతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టును నాకు ధరింపజేసినాడు కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందిస్తున్నాను. నిజంగా మన దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే సంతోష వస్త్రమును. అంత మట్టుకే కాకుండా నీకు నాకు మనకి ఇచ్చింది ఏంటంటే రక్షణ వస్త్రం. ఎంతో మందికి ఏది రక్షణ, ఎంతో మందికి తెలియని రక్షణ, ఎంతో మందికి దూరంగా ఉంది రక్షణ. ఈ రక్షణ నీకు నాకైతే సమీపంగా వచ్చింది, మనలోనికి వచ్చింది. దేవా, నీవు ఇచ్చిన సంతోష వస్త్రాన్ని, నీవు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని బట్టి దేవా నేను నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించను. 12వ వచనం చూడండి, నీవు నా పూర్ణ పట్టును విడిపించి సంతోష వస్త్రము ధరింపు చేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను నిత్యము స్తుతిస్తాను, నిత్యము ఆరాధిస్తాను. ఏ పరిస్థితి అయినా, ఎలాంటి స్థితి అయినా, ఎట్లాంటి పరిస్థితి అయినా నేను నిన్ను ఆరాధిస్తాను. నేను నిత్యము నిన్ను కొనియాడతాను, నిత్యము నిన్ను పూజిస్తాను. నిజంగా ఒక మాట ఆ మాట చదివి మనం ఆరాధనకు ప్రవేశిస్తాను. 9వ వచనం, మన్ను నిన్ను స్తుతించినాడు, నీ సత్యమును గురించి అది వివరించు. ఏం స్తుతించినగా? మన్ను నిన్ను స్తుతించు. దేవా, నన్ను మంటికి మార్చలేదు కానీ నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నేను నిన్నటి వాడని. నా జీవితం ఎట్లాంటిదంటే ఒక నీటి మీద బొగ్గ లాంటిది, చేద మీద నుండి జారిపోయే ఒక బిందు లాంటిది. నా జీవితం ఎట్లాంటిదంటే గడ్డి పూస లాంటిది. నన్ను జ్ఞాపకం చేసుకుని
దేవా, మంటిలో ఏం పోస్తున్నాడంటే మహిమైశ్వర్యాన్ని పోస్తున్నాడు. దేవా, నీవు ఇచ్చిన రక్షణ బట్టి, నీవు ఇచ్చిన పాపక్షమాపణ బట్టి, నీవు నన్ను ఉద్ధరించిన దాన్ని బట్టి, నువ్వు నన్ను లేవనెత్తిన దాన్ని బట్టి, నువ్వు నన్ను స్వస్థపరిచిన దాన్ని బట్టి, నా కొరకు ప్రాణం ఇచ్చిన దాన్ని బట్టి, నన్ను పాతాళం నుండి, అగ్ని నుండి, నిత్య నరకము నుండి తప్పించిన దాన్ని బట్టి దేవా, నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచదని నన్ను సజీవ లెక్కలో ఉంచినావు. నాకు సంతోష వస్త్రం ఇచ్చినావు, రక్షణ వస్త్రం ఇచ్చినావని ఈ దేవుని మనం స్తుతించి ఆరాధించటకు దేవుడు మనకు సహాయం చేయను. మనందరం లేచి ఒక పాట పాడుకుంటున్నాము, స్తుతిస్తున్నాము.